ఇప్పుడు మనం 2013 క్వశ్చన్ పేపర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 బోత్. గ్రూప్ 1కి కూడా ఎందుకు యూజ్ అవుతుంది అంటే దీంట్లో ఉన్న డెఫినేషన్స్, దీంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ వీ కెన్ యూజ్ ఇన్ గ్రూప్ 1. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ మ్యాక్సిమం కన్జ్యూమ్స్ వాటర్? వాటర్ని మ్యాక్సిమం కన్జ్యూమ్ చేసే ఇండస్ట్రీ ఆబ్వియస్లీ మనకు తెలుసు థర్మల్ పవర్. యాక్చువల్లీ అన్ని ఇండస్ట్రీస్ యూజ్ చేస్తాయి, బట్ థర్మల్ పవర్ మ్యాక్సిమం 50% to 54% ఆఫ్ వాటర్ని థర్మల్ పవర్ కోల్ జనరేట్ చేసే, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే ఇండస్ట్రీస్ యూజ్ చేస్తాయి థర్మల్ పవర్. ఫ్రూట్స్, ఇది ఒక జనరల్ బేస్డ్ క్వశ్చన్, అంటే మన నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి. ఫ్రూట్స్ స్టోర్డ్ ఇన్ కోల్డ్ ఛాంబర్, ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే వాటి లైఫ్ స్పాన్ ఎందుకు పెరుగుతుంది? సో ఎక్స్పోజర్ టు సన్లైట్ ఇస్ ప్రివెంటెడ్, రాంగ్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఈస్ ఇంక్రీజ్డ్, రాంగ్. రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ డిక్రీజ్డ్, ఐ థింక్ ఇదే కరెక్ట్ ఆన్సర్. రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ డిక్రీజ్డ్. సో ఇది కూడా అనాలిటికల్, ఇది లాజికల్, కొంచెం కాన్సెప్చువల్, ఇది కాన్సెప్చువల్ ఉండొచ్చు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఘరియల్స్, ఫ్రెష్ వాటర్, మన దాంట్లో 3 టైప్ ఆఫ్ క్రొకడైల్స్ ఉన్నాయి. ఘరియల్స్, సీ వాటర్ క్రొకడైల్, ఘరియల్స్, అండ్ ఇంకొక టైప్ ఆఫ్ క్రొకడైల్ సాల్ట్ వాటర్ క్రొకడైల్, ఘరియల్స్, అండ్ ఐ డోంట్ రిమెంబర్ థర్డ్ టైప్, బట్ 3 టైప్స్ ఆఫ్ క్రొకడైల్స్ ఉన్నాయి. ఇవన్నీ నాట్ ఎండేంజర్డ్, బట్ ఘరియల్ ఒక్కటి ఎండేంజర్డ్. మనకే ఫ్రెష్ వాటర్ దొరకడం కష్టం, ఇంకా ఘరియల్స్కి ఇంకా కష్టం. అండ్ టర్టిల్స్ కూడా ఇండియాలో 7 టైప్స్ ఉన్నాయి. లెదర్ బ్యాక్ టర్టిల్, స్టార్ టర్టిల్, ఆలివ్ రిడిల్ టర్టిల్, హాక్సాబిల్ టర్టిల్. సో దాంట్లో ఎండేంజర్డ్ ఏంటంటే హాక్సాబిల్ టర్టిల్. ఇవన్నీ నేను ఆల్రెడీ చదివేశాను, బట్ మీరు కూడా ఒకసారి చదవండి. అండ్ స్వాంప్డేర్, విచ్ ఆఫ్ ది అబోవ్ ఆర్ ఎండేంజర్డ్? ఘరియల్ ఈస్ ఆబ్వియస్లీ ఎండేంజర్డ్, స్వాంప్డేర్ is also endangered, leatherback turtle is also endangered. So answer is 1, 2, 3. Many transplanted seedling do not grow because transplant, ఈ ఒక ప్లాంట్ని ఇక్కడ నుంచి తీసుకుపోయి వేరే చోట గ్రో చేయాలి అని అనుకుంటారు. ఎందుకు గ్రో అవ్వదు? బికాజ్ రూట్స్ పీకినప్పుడు కొన్ని రూట్స్ అక్కడే మిగిలిపోతాయి, వచ్చేటప్పుడు కొన్ని ఎండిపోతాయి, మళ్ళీ ఇక్కడ పెట్టినప్పుడు కూడా కొన్ని స్టిక్ అవ్వవు. సో మోస్ట్ ఆఫ్ ద రూట్ హెయిర్స్ ఆర్ లాస్ట్ డ్యూరింగ్ ట్రాన్స్ప్లాంటేషన్. Which of the following leaf modification occurs in desert across to inhibit water loss? హ్యూమన్సే, ఇది ఎన్విరాన్మెంట్ టాపిక్స్ అయినా మనం అనాలిసిస్ బాగా చేయాలి. ఈవెన్ హ్యూమన్స్ కూడా ఇప్పుడు సమ్మర్ వచ్చిందనుకో మనం స్వెట్ ఎక్కువ వస్తుంది. స్వెట్ ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే లోపల ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి మన స్కిన్ లేయర్కి కొంచెం కూల్ చేయడానికి. ఈవెన్ వింటర్లో అవన్నీ హెయిర్స్ అన్నీ ఎందుకు లేస్తాయంటే స్ట్రాంగ్ అవ్వడానికి స్కిన్. సో మనం కూడా ఒక్కొక్క ఫెనామినా ఎగ్జిబిట్ చేస్తాం. సేమ్ ఫెనామినా ప్లాంట్స్ ఏమి ఎగ్జిబిట్ చేస్తాయి వెన్ దే ఆర్ ఇన్ డెజర్ట్? హార్డ్ అండ్ వ్యాక్సీ లీవ్స్ ఉంటాయి. వ్యాక్సీ లీవ్స్ ఉంటే అదేంటి వాటర్ స్లోగా ఇంకిపోతాయి. టైనీ లీవ్స్, పెద్ద లీవ్స్ ఉన్నాయనుకో, ఎండ పడిందనుకో ఫుల్ వెళ్ళిపోతాయి. అది చిన్న లీవ్స్ ఉన్నాయనుకో ఎండ పడిన ట్రాన్స్పిరేషన్ తక్కువ ఉంటుంది. థార్న్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లీవ్స్. ఓకే, ఆల్ దిస్ ఎగ్జిబిట్. Microarray biotechnology has been used in rehabilitating degraded sites because enables plants to tolerate extreme pH. ఇది ఐ డోంట్ హ్యావ్ ఐడియా. అండ్ ఇది 2013 క్వశ్చన్ పేపర్ కాబట్టి అప్పటిది కరెంట్ అఫైర్స్ అయి ఉంటుంది, బట్ మేబీ ఆల్ 1 to 3. విత్ రెఫరెన్స్ టు ఫుడ్ చైన్స్ ఇన్ ఎకోసిస్టమ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ డీకంపోజర్స్? ఇది ఇంపార్టెంట్. ఫంగై డీకంపోజ్ చేస్తాయి, బ్యాక్టీరియా డీకంపోజ్ చేస్తాయి. డిడ్ యూ ఎవర్ హర్డ్ దట్ వైరస్ క్యాన్? సో వైరస్ ఈజ్ నాట్ ఎ డీకంపోజర్. మనం అన్నీ 1, 2, 3 1, 2, 3 1, 2, 3. సో ఇలా మాక్ టెస్ట్లు క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు యూ షుడ్ థింక్, కొన్ని క్వశ్చన్స్ ఇలా అడుగుతున్నారా, ప్రిలిమ్సే అంత టఫ్గా అడిగినారంటే ఇంకా మెయిన్స్ ఇంకెంత టఫ్గా అడగచ్చు. ప్లస్ యూపీఎస్సీ క్వశ్చన్స్ మనకు ఆల్రెడీ రెఫరెన్స్గా ఉన్నాయి. ఇవి యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్. ఇదే పేపర్ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఈ టైప్ ఇదే ఇస్తారని కాదు, ఈ మోడల్. సో వైరస్ ఈజ్ నాట్ అండ్ డీకంపోజర్.
సో ఆన్సర్ ఈస్ 2 and 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈక్వటోరియల్ ఫారెస్ట్? ఈక్వటోరియల్ ఫారెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఎపిఫైటిస్ ఉంటాయి, ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది, నంబర్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి, నంబర్ ఆఫ్ ప్లాంట్స్ గ్రో ఉంటాయి. కానీ అన్ని ప్లాంట్స్ ఒకే చోట యూనిఫామ్గా ఉండవు, కానీ ఎక్కువ ప్లాంట్స్ ఉంటాయి. ప్రెజెన్స్ ఆఫ్ టాల్ క్లోజ్లీ సెట్ ట్రీస్ విత్ క్రౌన్ ఫామ్. అన్ని గుంపు గుంపుగా ట్రీస్ అన్నీ నాకు సన్లైట్ కావాలి, నాకు సన్లైట్ కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అని క్రోనీ ఫామ్లో ఉంటాయి. క్రౌన్స్ ఫార్మేషన్ ఆఫ్ canopy, coexistence of large number of species, presence of numerous variety of epiphytes. Epiphytes, I told you what is that. So 1, 2, 3 is the option. Consider the following kharif crop. We have kharif crop, rabi crop, zayyad crop. ఖరీఫ్ క్రాప్స్ చాలా ఉంటాయి. సో ఈ చాలామంది ఖరీఫ్ క్రాప్సే గుర్తు పెట్టుకోవాలని అనుకుంటారు. నేనేమంటున్నా అంటే రబీ క్రాప్స్ గుర్తు పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వీట్ ఈజ్ ఎ రబీ క్రాప్. అండ్ మస్టర్డ్, బార్లీ, నాకు తెలిసిన ద మోస్ట్ ఇంపార్టెంట్ రబీ క్రాప్. సార్ఘమ్ ఆల్సో ఐ థింక్ సో. సో వీట్ ఒక్కటి తీసేయండి. 4 కాటన్, రైస్, గ్రౌండ్ నట్. ఓకే, దీస్ 3 ఆర్ రబీ క్రాప్స్. జయ్యద్ క్రాప్స్ మ్యాక్సిమం వెజిటేబుల్స్ అండ్ మ్యాక్సిమం ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్ ఆర్ జయ్యద్ క్రాప్స్. ఖరీఫ్ క్రాప్స్ గుర్తుపెట్టుకోవాలనుకుంటారు, బట్ నంబర్ ఆఫ్ ఖరీఫ్ క్రాప్స్ ఉన్నాయి. అండ్ కమెంట్ చేయండి ఎంఎస్పిలో ఎన్ని ఖరీఫ్ క్రాప్స్ ఉన్నాయి, ఎన్ని రబీ క్రాప్స్ ఉన్నాయి, ఎన్ని కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి. టోటల్ ఎంఎస్పి 22 క్రాప్స్కి ఇస్తున్నారు. క్లైమేట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రెయిన్ఫాల్. ఇది అవసరం లేదండి, ఇది వరల్డ్ జియోగ్రఫీకి, వరల్డ్ ఎన్విరాన్మెంట్. బట్ ద ఆన్సర్ ఈజ్ సెంట్రల్ ఏషియన్ స్టెప్పీ. ఒకసారి మీరు చదవాలనుకుంటే చదవండి. ఐల్ గివ్ 5-10 seconds టైం. అండర్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్ డ్వెల్లర్స్ యాక్ట్ కింద కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ ఎవరికి ఉన్నాయి అంటే గ్రామ్ సభ. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు గ్రామ్ సభ ప్రొవైడ్ చేసినారు అంటే బికాజ్ దే లీవ్ ఇన్ దట్ రీజియన్. వాళ్ళు ఆ ప్లేస్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఒక ఫారెస్ట్ యొక్క ఇంపార్టెన్స్, వాళ్ళకి ఎందుకు యూజ్ ఉంది అని. సో వాళ్ళకే ఇచ్చారు. ఇన్ అ ప్రాపర్ హ్యాండ్లింగ్ ఆర్ స్టోరేజ్ ఆఫ్ సర్టెన్. ఇది నేను క్వశ్చన్ స్టడీ చేసేసాను. మనము కొన్ని సెరల్స్ కానీ, కొన్ని రైస్, కొన్ని ప్రోడక్ట్స్ చాలా డేస్ స్టోర్ చేసిన తర్వాత కొన్ని మౌల్డ్స్ లాగా ఫామ్ అయి ఉంటాయి, గడ్డల్లాగా ఫామ్ అయి ఉంటాయి. మనం ఏమనుకుంటాం, కుక్ చేసేస్తే వెళ్ళిపోతారులే అని అనుకుంటాం. అవి ఎంత హైగా కుక్ చేసినా చచ్చిపోవు, అంత స్ట్రాంగ్వి. వాటిని ఏమంటారు అంటే అఫ్లోటాక్సిన్స్. ఈ అఫ్లోటాక్సిన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ మౌల్డ్స్. గడ్డలు ఉంటాయి కదండి, అన్నం అదే రైస్ అంతా ఒక్కొక్కటి ఇలా ఒక గ్రూప్ లాగా ఫామ్ అవ్వడం. రైస్ అనే కాదు, సెరల్స్ ఏవైనా. సో ఇంప్రాపర్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ ఆఫ్ సెరల్ గ్రెయిన్స్, ఆయిల్ సీడ్స్ రిజల్ట్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ టాక్సిన్స్, అఫ్లోటాక్సిన్స్. అండ్ ఇది ఇంప్రాపర్ కంప్యూటర్, ఈ వేస్ట్ కిందకు వస్తుంది ఈ టాపిక్. ఈ వేస్ట్ ఇది కూడా ఎన్విరాన్మెంటల్ హెల్త్కి సంబంధించిన టాపిక్. ఏమేమి ఉంటాయి? ఖచ్చితంగా లెడ్ అయితే ఉంటుంది. ప్లూటోనియం ఐ డోంట్ నో. ప్లూటోనియం చాలా, యురేనియం, ప్లూటోనియం అది ఉంటుందో లేదో నాకు తెలీదు. బట్ 6th ఈజ్ మ్యాండేటరీ, 6th లేదు ఇది. కాడ్మియం అండ్ క్రోమియం విన్నాను. 2, 3. 2 దీంట్లో లేదు, 3 పోతుంది. బట్ ప్లూటోనియం అయితే మ్యాక్సిమం ఉండదు. అది ఎందుకంటే న్యూక్లియర్. అలాంటి న్యూక్లియర్ మనం డైలీ యూజ్ చేస్తున్నామంటే డోంట్ థింక్ సో. సో ద ఆన్సర్ మైట్ బి B, 1, 2, 3, 4, 5, 6. యాసిడ్ రైన్స్ ఖచ్చితంగా NO2 అండ్ SO2. నైట్రోజన్ డైఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్. యాసిడ్ రైన్స్లో pH వాల్యూ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. అండ్ ఫుడ్ చైన్కి ఫుడ్ వెబ్కి తేడా ఏంటి? వెబ్ గజిబిజిగా ఉంటుంది, చైన్ అనేది క్రోనాలజీలో ఉంటుంది. ఫుడ్ చైన్ ఇల్లస్ట్రేట్స్ ద ఆర్డర్ ఇన్ విచ్ ఎ చైన్ ఆఫ్ ఆర్గన్స్ ఫెడ్ అపాన్ ఈచ్ అదర్. ఫుడ్ చైన్ ఆర్ ఫౌండ్ విత్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ స్పీసీస్. ఫుడ్ చైన్ ఇల్లస్ట్రేట్స్ ద నంబర్ ఆఫ్ ఈచ్ ఆర్గన్ విచ్ ఆర్ ఈటన్ బై అదర్స్ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ 1. కన్సిడర్ ద జిమ్ కార్బెట్. కాజీరంగా మానస్ కరెక్ట్. సైలెంట్ వ్యాలీ కుంతిపూజ, ఇది కేరళలో ఉంటుంది. సో ఇలా చూడండి ఒక్కొక్క నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్. గంగా రివర్ ఐ డోంట్ హ్యావ్ ఐడియా. బట్ సైలెంట్ వ్యాలీ కేరళలో ఉంటుంది, బట్ కుంతిపూజ రివర్ పాస్ అవుతుంది.
సో 3 ఈజ్ రాంగ్. 1 ఈజ్ సెకండ్ ఇస్ కాజీరంగా మానస్. ఐ డూ థింక్ కాజీరంగా మానస్ కూడా కొంచెం డౌట్గా ఉంది. ఖచ్చితంగా కాజీరంగా మానస్ అస్సాం, బట్ మానస్ అనే రివర్ ఉందా లేదా ఐ డోంట్ హ్యావ్ ఐడియా. బట్ వెయిట్ 1 సెకండ్, ఐ కన్ఫర్మ్ విత్ ఆన్సర్. యా ఆన్సర్ నన్ను. సో మనం ఇప్పుడు చేయాల్సినది ఏంటి అంటే, ఇప్పుడు జిమ్ కార్బెట్లో ఏ రివర్ పాస్ అవుతుంది, కాజీరంగాలో ఏ రివర్ పాస్ అవుతుంది, సైలెంట్ వ్యాలీలో కుంతిబూజా ఇస్ డెఫినెట్లీ అయినో. కనీసం నేను ఇవి 2 అన్న ఎలిమినేట్ చేస్తున్నా. మీరు కూడా ఆ క్యాపబిలిటీ పెంచుకోండి అలా. విచ్ ఆఫ్ ద అబోవ్ ఆర్ యూజ్డ్ యాజ్ బయో ఫర్టిలైజర్స్? ఆల్ దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ బయో ఫర్టిలైజర్స్. బట్ స్పైరోగైరా ఈజ్ నెవర్ యూజ్ దట్. స్పైరోగైరా ఈజ్ సమ్ ఒక స్పీసీస్ అని అనుకుంటున్నా. సో 3 ఈజ్ రాంగ్. సారీ. ఓకే, ఆన్సర్ ఇదంట. ఐ డోంట్ హ్యావ్ ఐడియా అబౌట్ దిస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాడ్స్ నైట్రోజన్ టు సాయిల్? ఇప్పుడు నైట్రోజన్ సైకిల్ ఇంపార్టెంట్. నైట్రోజన్ సైకిల్లో నైట్రిఫికేషన్, నైట్రోజన్ ఫిక్సేషన్, అమోనిఫికేషన్, ఆ డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఈజీ సైకిల్ అండి, ఒక్కసారి చూసేస్తేనే అర్థమైపోతుంది. NO2 ఎప్పుడు ఫామ్ అవుతుంది, NO2 మైనస్, NH3 ఎప్పుడు ఫామ్ అవుతుంది, NH3 నుంచి డైరెక్ట్ నైట్రోజన్ ఎలా ఫామ్ అవుతుంది, ఎక్స్క్రీషన్ ఆఫ్ యూరో ఆఫ్ అనిమల్, బర్నింగ్ ఆఫ్ కోల్ బై మ్యాన్, డెత్ ఆఫ్ వెజిటేషన్, ఆల్ దీస్ యాడ్స్ వెజిటేషన్ నైట్రోజన్ టు సాయిల్. ఫాలోయింగ్ స్టేట్ ఈస్ లయన్ టెల్డ్ మెకావ్. ఇది ఓన్లీ వరల్డ్స్ ఓల్డెస్ట్ మంకీ. ఇది లయన్ టెల్డ్ మెకావ్. ఎక్కడ ఫామ్ అవుతుంది? వెస్టర్న్ ఘాట్స్లో మెయిన్లీ ఎక్కడ అంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు. సో 1, 2, 3 ఆంధ్రప్రదేశ్. పొరపాటున ఆంధ్రప్రదేశ్ ఇచ్చినారని పెట్టేశారు. నో. విచ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ డిస్క్రైబ్ నాట్ ఓన్లీ ఫిజికల్ స్పేస్ బట్ ఆల్సో ఫంక్షనల్ రోల్? ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఫిజికల్ స్పేసెస్ అంటే హ్యాబిటేట్ వస్తుంది, హోమ్ రేంజ్ కూడా వస్తుంది. కానీ ఫంక్షనల్ రోల్, ఎకో నీచ్, ఎకో టోన్ అంటే 2 బయోస్పియర్ కలిసిన తర్వాత ఇక్కడ ఒక స్పీసీస్ క్యాన్ ఫామ్, దాన్నే ఎకో టోన్ అంటారు. ఫోటోకెమికల్ స్మాగ్ అంటే వినో NO2 ఆర్ SO2 వల్ల ఫామ్ అయ్యేది. ఆ స్మాగ్కి సన్లైట్ యాడ్ అయితే ఫోటోకెమికల్ స్మాగ్ అంటారు. సో సన్లైట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇదంతా రాంగ్. ఓకే, NO2 నేను చెప్పాను, కార్బన్ డైఆక్సైడ్, ఇవి రాంగ్. సో ఆన్సర్ ఈజ్ 1. రీకాంబినెంట్ డిఎన్ఏ వల్ల అక్రాస్ డిఫరెంట్ ప్లాంట్ టు ప్లాంట్ యాడ్ చేయొచ్చు, ప్లాంట్ టు అనిమల్ యాడ్ చేయొచ్చు, అనిమల్ టు అనిమల్ యాడ్ చేయొచ్చు, ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్ టు అనిమల్ యాడ్ చేయొచ్చు. సో ఆల్ దీస్ ఆర్ కరెక్ట్. విచ్ ఆఫ్ ద అబోవ్ ఫాలోయింగ్ ఆర్ న్యాచురల్లీ ఫౌండ్ ఇన్ ఇండియా? స్టార్ టార్టాయిస్ అస్సాంలో చాలా ఎక్కువ ఫౌండ్ అవుతాయని విన్నా. సో 2 ఈజ్ రాంగ్. పిగ్హేమ్ హాగ్, ఇది పిగ్ అండి, చిన్న పిగ్, క్యూట్గా ఉంటుంది. ఒకసారి చూడండి. దిస్ ఇస్ ఆల్సో ఈజీలీ అవైలబుల్ ఇన్ ఇండియా. సో 1 and 3 ఈజ్ మ్యాండేటరీ. బట్ ఐ నెవర్ హర్డ్ అబౌట్ స్పైడర్ మంకీ. స్క్విరల్స్ విన్నా, ఎగురుతూ ఫ్లయింగ్ స్క్విరల్స్, బట్ స్పైడర్ మంకీ ఐ నెవర్ హర్డ్. సో ఐ ఎలిమినేట్ దిస్. ద ఆన్సర్ ఈజ్ దిస్. డ్రింకింగ్ వాటర్లో ఏమేమి ఉంటాయి? ఆర్సెనిక్, ఫ్లోరైడ్, యురేనియం. మూవీస్లో కూడా ఎన్ని మూవీస్లో చూపించింటారో. మనం మూవీస్ కాన్సన్ట్రేట్ చెయ్యం, కానీ మూవీస్లో చాలా నాలెడ్జ్ వస్తుంది. మేబీ ఏదో ఒక చోట అలా చూపించి వెళ్ళిపోతారు, కానీ ఆ ఒక్క టాపిక్ మీద మూవీ అంతా నడుస్తుంది. మనం ఆ టాపిక్ చూడము. ఏదో అయ్యిందంట, వాటర్లో కలిపేసినారంట, అందుకే హీరో వచ్చి సేవ్ చేశాడంట. అది ఏం కలిపారో మనం అంతా కాన్సన్ట్రేట్ చెయ్యం. సో ద ఆన్సర్ ఈజ్ 1, 3, 5. కన్సిడర్ ద ఫాలోయింగ్ అనిమల్స్. సీ కౌ, సీ లయన్, సీ హార్స్. చాలా బాగుంటాయి సీ హార్స్, సీ లయన్స్ అండ్ సీ కౌస్. అన్నీ కొంచెం ఒకేలాగా ఉంటాయి. విచ్ ఆర్ అబోవ్ ఆర్ మ్యామల్స్? సీ కౌ ఈజ్ అ మ్యామల్, సీ లయన్ ఈజ్ ఆల్సో ఎ మ్యామల్, బట్ సీ హార్స్ ఈజ్ నాట్ ఎ మ్యామల్. సీ హార్స్ యొక్క స్పెషల్ ఏంటి అంటే, ఇది అబ్బాయి విల్ ప్రొడ్యూస్ బేబీస్, అండ్ ఈ బేబీస్ ఇది ఇచ్చి అమ్మాయికి తీసుకో అని ఇస్తుంది. దీనికి ఊంబు ఉంటుంది, దీనికి అబ్బాయికి. సో
1 and 3 is the answer. With reference to usefulness of byproducts of sugar cane. Sugar industries by bagases, molasses, ప్రొడక్షన్ ఆఫ్ ఇథనాల్, సింథటిక్ కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ. ఎథనాల్ కాదనుకుంటా, ఎథనాల్ ఈజ్ బెగాసెస్ అనుకుంటున్నా. సో ఆప్షన్స్ సరిగ్గా లేవు. నోక్రెక్ గారో హిల్స్ కరెక్ట్. లోక్టక్ మేఘాలయ. లోక్టక్ లేక్ ఈజ్ లోక్టక్ మణిపూర్, బరేలీ రేంజ్ కాదు. నోక్రెక్ ఈజ్ ఇన్ మేఘాలయ. నమ్దపా అరుణాచల్ ప్రదేశ్. అండ్ డాఫ్లా హిల్స్ కాదు. సో రాంగ్, ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు అర్థమైండాల నేషనల్ పార్క్స్ యొక్క స్టేట్స్, నేషనల్ పార్క్స్లో పోతున్న రివర్స్, నేషనల్ పార్క్స్లో ఉన్న మౌంటైన్స్, నేషనల్ పార్క్ యొక్క స్పెషల్ స్పీసీస్ ఏంటి అని. సో దిస్ ఈజ్ వాట్ హౌ యూ షుడ్ రీడ్. ఇన్ ద గ్రాస్లాండ్ ట్రీస్ డు నాట్ రీప్లేస్ ద గ్రాసెస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎకలాజికల్ ససెషన్. ఎకలాజికల్ ససెషన్ అంటే ఫస్ట్ ఒక బేర్ రాక్ నుంచి మళ్ళీ ఒక రాక్ నుంచి దాని మీద చిన్న చిన్న పురుగులు స్టార్ట్ అవ్వడం, ఆ పురుగుల నుంచి చెట్లు ఫామ్ అవ్వడం, చెట్లు నుంచి పెద్ద పెద్ద ఫారెస్ట్ ఏరియానే ఫామ్ అవ్వడం, ఇది ఎకలాజికల్ సజెషన్ అంటారు. ఒక్కసారి ఎకలాజికల్ ఈ సజెషన్ ఇప్పుడు ఈ చిన్న రాక్ నుంచి ఇప్పుడు ఒక పెద్ద ఫారెస్ట్ ఏరియా క్రియేట్ అయ్యింది, ఇక్కడ పెద్ద ఫారెస్ట్ ఏరియా. కానీ ఒక ఫారెస్ట్ ఫైర్ రావడం వల్ల ఇదంతా ఇన్ ద సెన్స్ కాలిపోయింది. మళ్ళీ అదే ప్లేస్లో గ్రో అవ్వడానికి కొన్ని నంబర్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది, బికాజ్ వాటర్ లిమిట్ అండ్ ఫైర్. ఎందుకు అంత లేట్గా పడుతుంది అంటే మేబీ అక్కడ న్యూట్రియంట్స్ లేకపోవడం ఒక కారణం అవ్వచ్చు, ఆర్ వాటర్ లిమిట్ అండ్ ఫైర్. అండ్ వాడు అడుగుతున్నాడు మెయిన్లీ గ్రాస్ ల్యాండ్స్లో ఎందుకు అంటే ఇది, అదే ఈక్వటోరియల్ రీజన్స్లో ఎందుకు అంటే న్యూట్రియంట్స్. సో చూడండి, మనకి ఈ 2 టాపిక్స్ తెలియడం గ్రేట్ కాదు. న్యూట్రియంట్స్ లేకపోయినా సన్లైట్ లేకపోయినా రావు అని. ఎక్కడెక్కడ ఈక్వటోరియల్స్లో న్యూట్రియంట్స్ లేకపోవడం వల్ల రావు, గ్రాస్ ల్యాండ్స్ ఏరియాస్లో ఫైర్ లేకపోవడం, వాటర్ లిమిట్స్ లేకపోవడం వల్ల రావు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఇన్ ఆర్డర్ టు డిక్రీజింగ్ ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ ఎక్కడ ఉంటుందండి? మ్యాంగ్రూవ్స్ అన్నీ. ఎందుకంటే 2 ఏరియాస్ కలిస్తే అక్కడ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఇది ఫ్రెష్ వాటర్, ఇది సాల్ట్ వాటర్ కలిస్తే ఇక్కడ మ్యాంగ్రూవ్స్ గ్రో అవుతాయి. సో ఫస్ట్ మన ఆప్షన్ మ్యాంగ్రూవ్స్ ఉండాలి. గ్రాస్ ల్యాండ్స్ కూడా అంతే. గ్రాస్ ల్యాండ్స్ ఏంటి? ట్రాపికల్ రీజన్స్, టెంపరేట్ రీజియన్స్ మధ్యలో గ్రాస్ ల్యాండ్స్. సో సెకండ్ ఇది. లేక్స్ ఈజ్ మిక్చర్ ఆఫ్ టెరెస్ట్రియల్ అండ్ వాటర్. Lakes is third. Oceans or large sea. 29 sea. Yeah, correct. Counter బండింగ్ అంటే ఇలా ఒక మౌంటైన్ మీద ఇలా ఇన్ ద సెన్స్ ఇలా కన్స్ట్రక్షన్ చేసి ఉంటారు, బికాజ్ వాటర్ ఫ్లో అవ్వకుండా ఒక ప్లెయిన్ రీజియన్ లాగా ఫామ్ అవ్వడానికి. డెజర్ట్లో కాదు, ప్లెయిన్స్లో కూడా కాదు, స్ప్రెడ్ కాదు. సో మౌంటైన్స్ ఉండాలి. సో ఆన్సర్ ఈజ్ నన్. సో నన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఎలా చదవాలి క్వశ్చన్స్. నేను డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇంత డైరెక్ట్గా అడగచ్చు, బట్ మనకు కాన్సెప్ట్ క్లారిటీ రావడం ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో విల్ డూ 2014 క్వశ్చన్ పేపర్. డైలీ ఇలా మనం క్వశ్చన్ పేపర్స్ త్వరగా కంప్లీట్ చేసుకొని వేరే టాపిక్స్ ఎంటర్ అయితే ఈజీలీ వీ కెన్ గెట్ ఇన్ టు ద లిస్ట్. అండ్ ఈ టాపిక్స్ జస్ట్ ఇలా ఇంతే కాదు, ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సాయిల్ కన్జర్వేషన్, ఇక్కడ మనకు కౌంటర్ బండింగ్ కాదండి ఇంపార్టెంట్. హియర్ కౌంటర్ బండింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, సాయిల్ కన్జర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు జస్ట్ నెట్లో వెళ్ళి సాయిల్ కన్జర్వేషన్ యూపీఎస్సి అని టైప్ చేయండి చాలు. ఏదో ఒకటి దృష్టి ఆర్ ఐఏఎస్ ఇన్సైట్స్ వస్తుంది, చూడండి, మీకు క్లియర్గా టాపిక్ అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఇన్ సమ్ పార్ట్స్ పొల్యూటెంట్స్, పొల్యూషన్ ఈజ్ ద టాపిక్ మనం చదవాల్సింది. ఇప్పుడు పొల్యూషన్ యూపీఎస్సి, గ్రాస్ ల్యాండ్స్ యూపీఎస్సి, నేషనల్ పార్క్స్ యూపీఎస్సి అని టైప్ చేయండి,
క్లియర్గా మొత్తం డీటెయిల్డ్గా వచ్చేస్తుంది. టైం తీసుకొని చదవండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.